నమస్తే, వెల్కమ్ టు రాజీస్ మహిళా సేన. అందరికీ ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు. నేను పిల్లాశెట్టి రాజేశ్వరి. ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం అందరికీ అందజేసే సందేశం ఏమిటంటే, పర్యావరణాన్ని మొత్తం ప్రకృతి ప్రసాదించిన పంచభూతాలైనటువంటి గాలి, నీరు, నిప్పు, నేల, నింగి ఇవన్నీ సమతౌల్యంలో ఒక వాతావరణాన్ని పాటించినప్పుడే ఈ పర్యావరణం అనేది కలుషితం కాకుండా ఉంటుంది. ఓజోన్ పొర దెబ్బతిని మానవాళికి మరియు విశ్వవ్యాప్తంగా కూడా అనేక జీవ చరాచరాలకి ముప్పు వాటిల్లే ప్రమాదం పొంచి వస్తున్న సందర్భంగా ప్రతి వ్యక్తికి, భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తికి కూడా ఈ పర్యావరణాన్ని పరిరక్షించుకునే అవసరం ఉంది. అత్యంత బాధ్యతతో ఈ విషయం మీద ప్రతి పౌరుడు కూడా దానికి కార్యాచరణ చేయవలసిన ఆవశ్యకత ఉంది. అయితే ఈ సందర్భంగా మనం కాకినాడలో ఉన్న కోరంగి మడా ఫారెస్ట్ల గురించి అక్కడ ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈరోజు జరపడం, మన యువతకి, స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్యావరణ ప్రేమికులు, పరిరక్షకులు శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారు మరియు కోక మృత్యుంజయరావు గారు, ఆయన కూడా పర్యావరణ పరిరక్షకులు, ప్రేమికులు, ఫారెస్ట్ ఆఫీసర్స్, వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యి యువతకి మరియు కూడా సిటిజన్స్కి యొక్క మోటివేషన్ ఇవ్వడం, ఏ విధంగా పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలనే విషయం మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. చాలా మంచి కార్యక్రమం జరిగింది. మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా చెప్తున్నది ఏంటంటే, మడా ఫారెస్ట్ యొక్క ప్రత్యేకత, ప్రపంచంలోనే ఇటువంటి ఫారెస్టులు ఇవి చిత్తడి నేలల్లో పెరుగుతాయి. ఇవి చాలా ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి నేలలు, ఇటువంటి ఫారెస్టులు చాలా చాలా కొన్ని మాత్రమే ఉంటాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్లో ఈ కాకినాడలో ఉన్నది రెండో లార్జెస్ట్ స్టేట్లో అతిపెద్ద మడా ఫారెస్ట్ అది. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ పెరిగే మొక్కలు వేళ్ళు భూమిలోకి అన్ని మొక్కల్లా కాకుండా కొంచెం పైకి కూడా వేళ్ళు వచ్చి ఉంటాయి. ఇక్కడ ఉప్పు నీరు, మంచినీరు కలిపిన నేలల్లో, చిత్తడి నేలల్లో ఈ ఫారెస్టులు పెరుగుతాయి. ఈ చెట్ల వలన అనేక వైవిధ్యభరిత జీవరాశులు ఇక్కడ మనుగడ సాగిస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఆ పక్కనే ఉన్న నీరులో కూడా అనేక మనకి ఫిష్ అయితే అందరికీ కూడా జీవనోపాధిని కలిగించే విధంగా అక్కడ జీవరాశులన్నీ కూడా, వైవిధ్యభరితమైన జీవరాశులు కూడా ఇక్కడ మనుగడ సాధించడానికి మరియు అక్కడ ప్రొడక్షన్ కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇవన్నిటిని కూడా మనం పరిరక్షించాలంటే దానికి సరైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా యువతకి చెప్పేది ఒకటే, అక్కడ మడా ఫారెస్ట్ని పరిరక్షించడం కోసం అనేకమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. మనకి కాకినాడ నగరాన్ని అనేక పెను ప్రమాదాల నుంచి, అంటే తుఫాను, సైక్లోన్స్, అటువంటి చాలా ఎత్తుగా వచ్చే అలల నుంచి కూడా ఇవి రక్షిస్తాయి. భూమి, నేల యొక్క కోతకు గురి కాకుండా కూడా ఈ మడా ఫారెస్ట్ కాపాడుతూ ఉంటుంది. కాబట్టి దీన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం చాలా యువత మీద ఉంది. యువతకి, బిడ్డలకి మనం అమ్మని ఎలా ప్రేమిస్తాము, మన కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తాము, అలాగా ప్రకృతిని కూడా ప్రేమించే యొక్క శిక్షణ, తర్ఫీదు, అవగాహన కుటుంబ స్థాయి నుంచి, అతి చిన్న వయసు నుంచే తల్లిదండ్రులు నేర్పించడం ఆవశ్యకత ఎంతో ఉంది. ఎందుకంటే ఎప్పుడో చదువుకుని తర్వాత సబ్జెక్టులు తీసుకుని డిగ్రీలు వెళ్ళేవరకే కాకుండా మన జీవన గమనంలో భాగంగానే ప్రకృతిని ప్రేమించవలసిన అవసరం తల్లిదండ్రులు బిడ్డలకు నేర్పించాలి. ఈ సందర్భంగా చెప్తున్నది ఏమిటంటే, ప్రకృతి తల్లి లాంటిది, అడవి అమ్మ లాంటిది. అడవి తల్లికి దండాలో, మా తల్లి అడవికి దండాలో, అడవి చల్లాగుంటే అన్నంకి లోటే లేదు, అడవి తల్లికి దండాలో మా. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ రాజీస్ మహిళా సేన.